దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చే అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు, నాతోటి సహదాసులు చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక చిన్న మాట చెప్పి నేను దేవుని వాక్యములకు వెళ్తాను. దయచేసి అందరూ కూడా నా వైపు చూడాలని మనవి చేస్తూ ఉన్నాం. మీ ప్రాంతపు భాషకి మా ప్రాంతపు భాషకి కొంచెం వ్యత్యాసం ఉంటుందండి. దయచేసి నా భాష మీరు అర్థం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చంద్రశేఖర్ గారు, నేను విశాఖపట్నంలో బైబుల్ కాలేజీలో చదువుకున్నా. ఒకరోజు మాతో సాక్ష్యాన్ని పంచుకోవటానికి ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత మాతో తన సాక్ష్యాన్ని పంచుకోవటానికి రావటం జరిగింది. తను ఎలిమెంటరీ స్కూల్ చదివేటువంటి వయసులో, అనగా 3వ తరగతో 4వ తరగతో చదివే వయసులో తనకొక స్నేహితుడు ఉన్నాడట. ఆ స్నేహితుడు ఇతనికి యేసుక్రీస్తు గురించి చెప్పేవాడట. యేసుక్రీస్తు మనందరినీ రక్షించటానికి వచ్చాడు అని తనకు తెలిసినటువంటి కొన్ని మాటలు చెప్తూ ఉండేవాడట. ఆ మాటలు విన్నటువంటి ఇతను, మీ యేసుక్రీస్తు నాకేమీ అవసరం లేదులే అని అతని యొక్క మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదట. యేసయ్యను గురించినటువంటి మాటలు ఎన్నిసార్లు అతను చెప్పినా కానీ ఈ చెవితో వినేవాడు, ఈ చెవితో వదిలిపెట్టేవాడట. కాలానుగుణంగా ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు. ఇతను పోలీస్గా ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ తదుపరి రిటైర్డ్ అయ్యేటువంటి వయసు కూడా వచ్చేసాడు. డబ్బులు బాగానే సంపాదించుకున్నాడు. మంచి అధికారం, పలుకుబడి బాగానే సంపాదించుకున్నాడు. పిల్లలను కూడా ఇతర దేశాలకు పంపించేటువంటి స్థాయికి వెళ్ళాడు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇతని ముసలి వయసులో ఇతనికి ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చిందట. ఈ రోగము నుంచి విడిపించబడటానికి అతడు చేయనటువంటి ప్రయత్నం అయితే ఏదీ లేదు. చాలా హాస్పిటల్స్కి తిరిగాడు, ఎక్కడ కూడా బాగుపడలా. తమ పిల్లలు ఇతర దేశాలకు కూడా తీసుకొని వెళ్ళారు, అక్కడ కూడా బాగుపడలేదు. ఐసీయూలో పెట్టారు. మరికొద్ది నిమిషాల్లోనే చచ్చిపోతాడు. బతకాలని ఆశ ఉంది, కానీ బతికేటువంటి మార్గం కనిపించట్లేదు. ఏడుస్తున్నాడు. ఎంత డబ్బున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. బతకాలని ఆశ ఉన్నా కానీ బతికే మార్గము కనబడకపోయేసరికి చాలా కుమిలిపోతున్నాడు. కళ్ళ నీళ్లు వస్తూ ఉన్నాయి. విపరీతంగా బాధ కలుగుతూ ఉంది. ఆ సమయంలో తన చిన్నతనములో తన స్నేహితుడు చెప్పినటువంటి యేసయ్యను గురించిన మాట గుర్తొచ్చింది. అయ్యా, నువ్వెవరో నాకు సరిగా తెలియదు. నా చిన్నతనములో నీ గురించి నేను విన్నాను. నువ్వు రక్షించే దేవుడు అని నేను విన్నాను. ఈ సమయంలో
నన్ను నీవు జ్ఞాపకము చేసుకుని నన్ను క్షమించి నన్ను రక్షించవా ప్రభు అని అతడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడట ఆ ఐసీయూలో. దేవుని యొక్క మహాకృప ఆ సమయంలో అతన్ని దర్శించి అద్భుతముగా అతన్ని బతికించింది. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోవటానికి వచ్చాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం విన్నటువంటి ఒక అద్భుతమైన యేసయ్యను గురించినటువంటి మాట అతని జీవితాన్ని ఎంతో బాగు చేసింది. ఈరోజు ఈ రాత్రి మీరు వినేటువంటి ప్రతి మాట కూడా యేసయ్య మాట మిమ్ములను మీ కుటుంబాలను అద్భుతంగా బాగు చేస్తుంది. కాబట్టి నా యొక్క మాటలను అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకొని ముందుకు వెళదాం. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మా అందరితో కూడా నాయన నువ్వు మాట్లాడండి. నిలువబడినటువంటి నన్ను మరుగుపరిచి మా అందరినీ కూడా ప్రభు దర్శించి నీ పుట్టుక యొక్క గొప్పతనాన్ని మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని ప్రార్థిస్తున్నాం. తద్వారా మేమందరము కూడా నాయన నీలో సంతోషింపబడటానికి, నీ కృప వెంబడి కృపను పొందుకోవటానికి సహాయము చేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు క్రిస్మస్ను గురించినటువంటి విషయాలను మీకు కొన్ని తెలియపరుస్తాను. సెమీ క్రిస్మస్ అని రోజు మనం ఏర్పాటు చేసుకొని అందరూ వచ్చి ప్రభువులో ఎంత సంతోషపడ్డారో. క్రిస్మస్ అంటే ఏంటి? ఈ క్రిస్మస్ అనేది ఏం చెప్తుంది? మనం అందరము ఇక్కడ సమకూర్చబడ్డాం కదా. ఈ క్రిస్మస్ అనేది లోకానికి ఏం చెప్తుందో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. లూకా రాస్తున్నాడు ఇక్కడ, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఈ వచనములో రాస్తున్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ ఉద్దేశ్యం ఏమిటి, ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటో ఇక్కడ లూకా తెలియపరుస్తున్నాడు. ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తట హితవత్సరమును ప్రకటించటానికి వచ్చాడట. అంటే మంచి రోజులు మీకు రాబోతున్నాయి, మంచి రోజులు మీ కుటుంబాల్లోకి, మంచి రోజులు మీ జీవితాల్లోకి రాబోతున్నాయని యేసుక్రీస్తు ప్రకటించటానికి వచ్చాడు అని క్రిస్మస్ యొక్క సారాంశాన్ని లూకా ఇక్కడ రాస్తున్నాడు. అంటే క్రిస్మస్ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లోకి మంచి రోజులు వచ్చాయి లేదా రాబోతున్నాయి అనేటువంటి సందేశాన్ని ఈ క్రిస్మస్ అనేది తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనందరము కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనందరి జీవితాల్లోకి ఈ క్రిస్మస్ ద్వారా మంచి రోజులు రాబోతున్నాయి. కొంతమంది జీవితాల్లో మంచి రోజులు ఉండవండి, మంచి రోజులు ఉండవు. నాకు తెలిసినటువంటి బైబిల్లో వారిని గురించి మీకు తెలియపరుస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఒకప్పుడు ఆమె ఆరోగ్యం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, అందరితో పాటు కలిసే ఉంది. కానీ ఒకానొక రోజున ఆమెకు ఒక బలహీనత వచ్చింది, ఎవరికి చెప్పుకోలేనటువంటి బలహీనత. ఆ బలహీనతను బట్టి రోజు కూడా కృంగిపోతుంది. ఆమెకు వచ్చిన రోగాన్ని బట్టి చాలా బాధపడుతుంది.
ఏడ్పొక్కటే తక్కువ. ఆమెకు వచ్చినటువంటి బలహీనతను బట్టి ప్రతిరోజు కూడా ఏడుస్తూనే ఉంది. ఎవరికి చెప్పుకోలేదు. డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గట్లా. ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లా. 2 నెలలు బాధపడింది, తగ్గలా. 2 నెలలు కాస్త 6 నెలలైంది, అయినా తగ్గలా. తగ్గకపోయేసరికి ఈ బాధ ఇంకా ఎక్కువైపోతుంది. ఆమెకున్నటువంటి రోగం కూడా ఎక్కువైపోతుంది. రోజు కూడా ఈ బాధను బట్టి, ఈమెకున్న రోగాన్ని బట్టి కుమిలిపోతుంది. ఒకప్పుడు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ రోగం వచ్చేసరికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. సంవత్సరం అయింది, తగ్గలా. 2 సంవత్సరాలు అయింది, తగ్గలా. 5 సంవత్సరాలు అయింది, తగ్గలా. 10 సంవత్సరాలు కూడా అయింది, తగ్గలా. ఒక్కసారి ఊహించండి, 10 సంవత్సరాలు రక్తస్రావము అనేటువంటి రోగంతో ఎంత మదన పడి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, ఈమెను ఎంతగా ఆ వ్యాధి ఈమెను ఎంత బాధ కలిగించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంటిలో కూడా సరిగా ఉండలేని పరిస్థితి. ప్రతిరోజు కూడా ఏడ్పే తప్ప ఇంకేమీ కనపడతలే ఆమెకి. ఎవరికి చెప్పుకోలేదు, రోగంతో ఉండలేదు, వైద్యుడి దగ్గరకు వెళ్ళినా తగ్గట్లేదు. ఏం చేయాలి ఈమె? 1 సంవత్సరం అంటే పోనీలు అనుకోవచ్చు, లేదా 2 సంవత్సరాలు అంటే పోనీలు అనుకోవచ్చు. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క రోజు కూడా ఈమెకు మనశ్శాంతి అనేది లేదు, తగ్గట్లా. ఒకటే ఏడుస్తుంది. నాకు అనిపిస్తుంది, ఎన్నిసార్లు ఈమెకి జీవితం మీద విరక్తి పుట్టిందో, ఎన్నిసార్లు విరక్తి పుట్టిందో. తింటున్నా వంట పట్టట్లా. ఏంటి బతుకు అసలు? అందరూ సంతోషంగా ఉంటున్నారు. అది ఆమె సంతోషంగా ఉంటుంది, ఈమె సంతోషంగా ఉంటుంది, కానీ నాకు సంతోషం లేదే అని ఆమె మీద ఆమెకి ఎన్నిసార్లు ఆమెకి విరక్తి పుట్టిందో. ఒక రోజు నేను అనుకుంటున్నా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా బతికేంటం ఎలా అయిపోయింది? నాతో పాటు పుట్టిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, చదువుకుంటున్నారు, చక్కగా ఏదన్నా పెళ్ళిళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు. కానీ నేనెందుకమ్మా ఇట్లా అయిపోయాను? నేను ఏ పాపం చేశానమ్మా? ఏ రోజు ఏ పాపం చేశానమ్మా? ఒక్క రోజు కూడా సంతోషంగా ఉన్న రోజు ఒక్క రోజు కూడా లేదమ్మా. 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఎంత మదన పడుతున్నాను, ఎంత బాధపడుతున్నానమ్మా. ఎన్నిసార్లు రెత్తపడుతుందమ్మా బతుకు మీద. బతకాలనిపించట్లా అమ్మా, రెత్తపడుతుందమ్మా బతుకు మీద. నేను బతుకునమ్మా, నా వల్ల కాదు అని వాళ్ళ అమ్మకి చెప్తుంటే నేను అనుకుంటున్నా, వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మా నీకు మంచి రోజులు వస్తాయిలే అని. ఎప్పుడు వస్తాయి? ఎన్నాళ్ళకు వస్తాయి? 12 సంవత్సరాలు అయింది, ఇక నా జీవితంలోకి ఇంకెప్పుడు మంచి రోజులు వస్తాయమ్మా అని ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుందో కదా. అన్ని సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతుంటే, ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోతుంటే, బయటికి వెళితే జనం అవమానిస్తుంటే, ఏమైంది నీకు, ఎట్లా ఉన్నావేంటి అడుగుతుంటే, వాళ్ళకి ఏం జరిగిందో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె 12 సంవత్సరాలు బాధపడుతుంటే, జీవితం మీద విరక్తి పుట్టి ఆ తల్లి నీకు మంచి రోజులు వస్తాయని చెప్తా ఉంటే నమ్మశక్యంగా లేదు. ఇట్లా జీవితంలో మంచి రోజులు లేక ప్రతిరోజు కూడా బాధపడేటువంటి వారు లేరా మన మధ్యలో? మన కుటుంబాల్లో లేరా? మన ప్రాంతాల్లో లేరా? ఆయా సమస్యల చేత, ఆయా రోగాల చేత, ఆయా ఇరుకుల చేత, ఆయా ఇబ్బందుల చేత నలిగిపోయేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, జీవితం మీద విరక్తి పుట్టి నేను కూడా చచ్చిపోదాం అనుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ క్రిస్మస్ ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నీ జీవితంలోకి మంచి రోజులు వచ్చేసాయి అనేది క్రిస్మస్ సందేశం. అది చెప్పటానికి
అది చెప్పటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. అది వివరించడానికే నేను మీ జీవితంలోకి మంచి రోజులను తీసుకుని వచ్చాను అని చెప్పటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈమె యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ యేసయ్య వస్త్రాలు పట్టుకగానే 12 సంవత్సరాల నుంచి చీకటిలో ఉన్న ఆమెకు, 12 సంవత్సరాల నుంచి వేదనలో ఉన్న ఆమెకు గొప్ప విడుదల కలిగింది. హల్లెలూయా! గొప్ప సంతోషం వేసింది. ఎక్కడా లేని, ఎప్పుడు చూడనటువంటి ఆనందము యేసయ్య ద్వారా ఆమెకు కలిగింది. ఆమె జీవితంలో మంచి రోజులనేవి ప్రారంభించబడ్డాయి. అందును బట్టి ఆమె ఎంతగానో స్తుతించింది. ఈరోజు మనము కూడా ఆ రీతిగానే స్తుతించడానికే దేవుడు నీకు ఇస్తున్న సందేశం. నీ జీవితంలో కూడా మంచి రోజులు వచ్చేసాయి. నా జీవితంలో కూడా జరిగిన ఒక సంఘటన చెప్పిన మాటలు ముగిస్తాను. అది 2004వ సంవత్సరం. మేము గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం అనేటువంటి ఒక మారుమూల ప్రాంతం. ఆ రోజుల్లో మా నాన్న ఆటో నడుపుతాడు. పల్లెటూరులో నుంచి గుంటూరు తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, పిల్లల్ని బాగా చదివించాలి, నాకులాగా వీళ్ళు ఆటో వేయకూడదు, నాకులాగా వీళ్ళు గొడ్డు చాకరీ చేయకూడదు, కాస్త నా పిల్లల్ని చదివించుకుంటానన్నా అని తన అన్నదమ్ములకు చెప్పాడు. వీళ్ళని చదివించి తీసుకొస్తా, ప్రయోజకులను చేసి తీసుకొస్తా, ఇక్కడ ఉంటే వీళ్ళు ప్రయోజకులు కారేరు కాబట్టి వీళ్ళను నేను చదివించాలి, గొప్ప వాళ్ళను చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకుని వెళ్ళాడు. 99లో తీసుకుని వెళ్ళాడు. 2004వ సంవత్సరంలో ప్రస్తుతం 2004వ సంవత్సరంలో 2002వ సంవత్సరంలో నేను 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి జాయిన్ అయ్యా 2003వ సంవత్సరంలో. కాలేజీ లైఫ్ అనేది చాలా బాగుంది. 10th క్లాస్ వరకు తల్లిదండ్రులు చెప్పినట్టుగానే విన్నాను. ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయ్యామో స్వేచ్ఛ వచ్చేసింది. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, కాలేజీ వదిలిపెట్టి గుంటూరు అంతా తిరిగేవాడిని. చదివేవాడిని కూడా కాదు. చదువుతున్నావా లేదా అని తల్లిదండ్రులు కూడా పెద్దగా అడిగేవారు కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా సరిగా తెలియదు. కాలేజీ లైఫ్ చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు సినిమాకు పోయేవాడిని. తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ అర్థం చేసుకునేవాడిని కాదు. వాళ్ళు మా కోసం పడుతున్నటువంటి ప్రయాస అనవసరం. కాలేజీకి వెళ్ళాను, కాలేజీ పేరు చెప్పుకొని గుంటూరు అంతా తిరిగేవాళ్ళం, ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఇష్టం అయిపోయింది. నేను అనుకునేవాడిని, వాళ్ళ లైఫ్ ఇలాగే ఉంటుందేమో జీవితాంతం అనుకునేవాడిని. ఇంత సంతోషంగా ఉంటుందేమో, ఇంత ఆనందంగా ఉంటుందేమో, ఇటువంటి ఆనందం, ఇటువంటి లైఫ్ జీవితాంతము కూడా ఉంటే ఎంత బాగుంటుందో, ఇట్లాగే ఉంటుందేమోనని అనుకున్నా. కానీ ఊహించలేకపోయే నా జీవితం మారిపోయిందని.
కన్నీరు కార్చే రోజులు వస్తాయని, దుఃఖపడే రోజులు వస్తాయని, గుండెలు బాదుకునే రోజులు వస్తాయని, అయ్యో ఇటువంటి బతుకు ఎందుకు వచ్చిందా అని ఏడ్చేటువంటి రోజులు వస్తాయని ఊహించలేకపోయా నేను. ఆ రోజు రాని వచ్చింది. 2004వ సంవత్సరంలో ఒకరోజు కాలేజీకి వెళుతూ ఉంటే, కాలేజీ మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్లు ఎక్కలేకపోయాను. మెట్లు ఎక్కటానికి నా కాళ్ళు నాకు సహకరించట్లా. ఏదో ఒక విధంగా ఓపిక తెచ్చుకొని కాలేజీలో కూర్చొని బోర్డు వైపు చూస్తూ ఉంటే ఇటు అటు రెండు వైపులు చూస్తూ ఉన్నా. ఒక్కొక్కరు ఇద్దరిద్దరిలా కనిపిస్తున్నారు. ఏమైందో అర్థం కావట్లా. లెక్చరర్ అన్నాడు, నువ్వు హాస్పిటల్కి పో, ఏదో తేడా వచ్చినట్టుంది నీకు అన్నాడు. హాస్పిటల్కి వెళ్తే వెంటనే మీ అమ్మ నాన్నను పిలుచుకురా అన్నాడు డాక్టర్. వాళ్ళు కూడా వచ్చారు. నన్ను అంత పరీక్షించి, మీ అబ్బాయికి మైస్థీనియా గ్రావిస్ అనేటువంటి డిసీజ్ వచ్చింది, లక్షల్లో ఒకరికి వస్తుంది, త్వరలో బలహీనపడి చనిపోవచ్చు అని చెప్పారు. ఒక్కసారిగా మా నాన్న నా పైన పెట్టుకున్న ఆ నమ్మకం అంతా, మా అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా పేక ముక్కల్లాగా కూలిపోయాయి. అడి ఆశలైపోయాయి. అయ్యా, దండం పెడతాం మీకు, వాడిని ఎట్టయినా బతికించండి, ఎంతైనా ఖర్చు పెడతాం, తల తాకట్టు పెట్టైనా ఖర్చు పెడతాం, బతికించండి వాడిని. ఎన్నో ఆశలు పెట్టుకున్న వాడి మీద, గొప్పవాడిని చేయాలనుకున్నాం. పల్లెటూరు నుంచి కూడా పట్టణానికి తీసుకొచ్చాం. వాడి మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. అయ్యా అంటే బతికించండి అయ్యా అని ప్రాధేయపడుతుంటే డాక్టర్ అన్నాడు, మేమేమీ చేయలేమమ్మా, మేమేమీ చేయలేమన్నారు. మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడుతుంటే కళ్ళకు పొరలు వచ్చేసాయి, కళ్ళు కూడా కనపడతలేక, చదువు ఆగిపోయింది, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి, ఫైనాన్షియల్గా చాలా చాలా క్రిటికల్ కండిషన్లకు వచ్చాం. సంపాదన అంతా నా మెడిసిన్ కోసమే ఖర్చు అయిపోతుంది. అంతగా దిగజారిపోయామంటే ఇంట్లో జరగక ఫైనాన్స్ కట్టలేదని ఆటో తీసుకుపోయారు. ఇంకా చాలా ఇబ్బంది అయింది. ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు కూడా తాకట్టు పెట్టి మా నాన్న నాకు మెడిసిన్ తెచ్చిన రోజులు ఉన్నాయి. ఏం చేయాలో తెలియట్లా. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి, రోగం ఎక్కువైపోతుంది, కళ్ళు కనిపించట్లేదు, చదువు ఆగిపోయింది, ఏడుస్తున్నాను. ఇంకా ఏం చేయాలో తెలియట్లా. గుంటూరు కాదని ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళినటువంటి డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. ఈ రాష్ట్రము కాదని కర్ణాటక తీసుకువెళ్ళాడు, బెంగళూరుకి. అక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్లు అదే చెప్పారు. ఎన్ని చోట్లకు తిప్పినా, ఎంత మంది వైద్యుల దగ్గరికి తీసుకువెళ్ళినా చెప్పిన మాట ఏంటంటే, ఇక ఇతను బ్రతికే అవకాశము లేదు, బ్రతికే అవకాశం లేదు. ఒక్కసారిగా జీవితంలోకి చీకటి వచ్చేసింది. మా నాన్న దగ్గర డబ్బులు లేవు. ఇంకా మా చెల్లిని చదువు ఆగిపోమన్నాడు, ఆగిపోయింది, చదివించలేక. మా తమ్ముడిని కూడా నా వల్ల కాదురా చదివించడం, నువ్వు కూడా నాతో పాటు పనికిరా, ఏదో కష్టపడి అన్నయ్యని బతికించుకుందామని మా నాన్న అడిగితే మా అమ్మ బతిమలాడింది, ఒక్కడన్నా చదివించుకుందామయ్యా. తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేసాడు. ₹1 కూడా నేను పెట్టలేను, చదువుకుంటే చదువుకో, లేకపోతే మానే అన్నాడు. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. బ్రతకాలని ఆశ ఉంది కానీ దారి కనపడతల నాకు కూడా. ఒకరోజు మా నాన్న దగ్గరికి వచ్చి అడిగాను, నాన్న నన్ను బతికించండి అన్న.
నాకు బతకాలనుంది నాన్న, నన్ను బతికించండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేసి నన్ను బతికించండి అని అడుగుతున్నాను. నీకెందుకు, నేను ఏదో ఒకటి చేస్తలేరా అని అనేవాడు. డబ్బుల కోసం తన రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి, ఆ కొడుకు పరిస్థితి ఇది, త్వరలో కూడా చచ్చిపోతాడు, వాడిని బతికించుకోవాలి, కాస్త సహాయం చేయండి, మీరందరూ కాస్త సహాయం చేయండి, నా కొడుకును బతికించుకోవటం కోసం నాకు ఇంకే మార్గం కనపడతలేదు, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడి బతిమలాడి అడిగిన ఒక్కరు కూడా రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. లేవన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి వచ్చి మా నాన్న అడిగాను, నాన్న ఎవరన్నా సహాయం చేస్తానన్నారా? హాస్పిటల్కి తీసుకెళ్తానికి, మెడిసిన్ కొనుక్కోటానికి ఎవరన్నా సహాయం చేస్తానన్నారంటే ఎవరూ చేయలేదయ్యా అన్నాడు. చాలా ఏడ్చాను. మా నాన్నక అద్దెకు ఆటో తీసుకుని ఆటో వేయటం ప్రారంభం చేశాడు. అటు అద్దె కట్టాలి, నా మెడిసిన్ కోసం ఖర్చు పెట్టాలి, చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా నలిగిపోతున్నాడు. తింటం సరిగా వంట పట్టట్లే వాళ్ళకు కూడా. నాకు తెలియకుండా వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను. ఒకరోజు 2-3 రోజులకోసారి ఇంటికి వచ్చేవాడు, ఆటో వేస్తానే ఉండేవాడు రేత్రింపగలు. అట్లా ఆటో తోలితేనే కానీ నన్ను బతికించుకోలేడు. ఒకరోజు రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. మా అమ్మ అన్నం పెట్టింది, అన్నం తింటున్నాడు. అన్నం తింటా నిద్రపోతున్నాడు. తింటానే అది చూశాను నేను. నా మీద నాకు విరక్తి పుట్టింది. ఎందుకురా, ఎందుకు వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా, ఎందుకు వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా, నువ్వు నీకోసం వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో ఒక్కసారి ఆలోచించావా? ఏ రోజైనా సరే కొన్ని మార్కులు తెచ్చుకొని, నాన్న ఎన్ని మార్కులు తెచ్చుకున్నాను అని వాళ్ళని ఏ రోజన్నా సంతోషపెట్టావా? లేదే. ఏ రోజైనా ఒక 10 రూపాయలు సంపాదించి, నాన్న ఒక 10 రూపాయలు సంపాదించాను నాన్న నీ తండ్రి చేతుల్లో పెట్టావే? లేదే. నవమాసాలు మోసి నిన్ను కని పెంచి పోషించినటువంటి ఇటువంటి తల్లిని, ఇటువంటి తండ్రిని ఇంతగా దుఃఖ పెట్టాలి నువ్వు బతికి ఏం సాధిద్దామని ఇటువంటి వాళ్ళని దుఃఖ పెడుతున్నావు. నిన్ను పుట్టించడమే, మళ్ళీ నేను బతికించాలా? ఎంత నలిగిపోతున్నారు చూడు. ఇటువంటి బతికిన ఒకటే, చచ్చిన ఒకటే, పోయి సావరని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తా ఉంది. ఆ రోజు నిర్ణయించుకున్నాను, బతికుండి వీళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు అని. బతుకంతా చీకటి అయిపోయింది, సంతోషం లేదు, జీవితం మీద విరక్తి పుట్టింది. నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు, నాతో పాటు తిరిగినటువంటి వారు చక్కగా కాలేజీకి వెళుతుంటే నేను కాలేజీకి వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు చక్కగా చూడగలుగుతుంటే నాకు చూపు కూడా పోయింది. కనీసం ఎవడో ఎటు వెళుతున్నాడో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆరోగ్యం పోయి, చూపు పోయి, మనశ్శాంతి లేక ప్రతిరోజు కూడా ఎంతో ఏడ్చేవాడిని, నలిగిపోయేవాడిని. చచ్చిపోదామని చాలా రోజులు అనుకున్నాను. ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఆ మరుసటి రోజే కళ్ళు కనబడకపోయినా ఏదో ఒక విధంగా వెళ్ళి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ మీద నుంచున్నాను. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. ట్రైన్ వచ్చినట్టుగా, నా మీద నుంచి వెళ్ళిపోయినట్టుగా, నా శవాన్ని మా ఇంటికి తీసుకెళ్ళినట్టుగా గుర్తొస్తున్నాయి. నా తల్లి నా తల తన ఒళ్ళో పెట్టుకొని, 9 మాసాలు మోసింది ఇది చూడటానిక, ఎందుకు ఇలాంటి పని చేసేవారు నా తల్లి ఏడుస్తుంది. నా తండ్రి నా కాళ్ళ కాడ కూర్చొని, నాన్న నేను ఎంత గొప్పవాడిని చేద్దాం అనుకున్నాను, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశాను?
ఎందుకు ఇలాంటి పని చేశావు? ఎందుకు మాకు శోకాన్ని మిగిల్చావు? ఏదో ఒక విధంగా నా తల తాకట్టు పెట్టాను, సరే నేను బతికించుకుంటానని చెప్పాను కదా, ఎందుకు ఇలాంటి పని చేసావని నా తండ్రి ఏడుస్తున్నాడు. నా చెల్లి నా తమ్ముడు పక్కన కూర్చున్నా, అన్నా ఇంక మేము ఎవరని అన్నా అని పిలవాలి? ఒక్కసారి కళ్ళు తెరిచి నోరారా మమ్మల్ని అందరిని పిలవన్నా, లే అన్నా అని వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. బతకాలనుంది, బ్రతికే మార్గం కనిపించట్లేదు. జీవితం అంతా కూడా చీకటి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ బతకడు 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 అని చెప్పేవాళ్ళే, కానీ ఒక్కడు కూడా బతుకుతావని చెప్పేవారు కనిపించట్లేదు. కంటికి ఏడుస్తున్నాను. ఆ ఏడుస్తూ ఉన్న సమయంలోనే అదే ట్రాక్ మీద నాకు ఒక స్వరం వినిపిస్తుంది. అయ్యా, నీవు నన్ను విశ్వసించిన ఎడల నేను నిన్ను బ్రతికిస్తాను అని. హల్లెలూయా. కళ్ళు తెరిచి చూచే ఒక్కరు లేరు. మరలా కళ్ళు మూసుకున్నా. నన్ను విశ్వసించు, బ్రతికించే బాధ్యత నాదే. నీ కోసము చనిపోయా, నిన్ను బ్రతికించుటకై నేను చనిపోయాను, నిన్ను బ్రతికించే బాధ్యత నాది అని చెప్తా ఉంటే నిజంగా నన్ను బ్రతికిస్తావా? అందరూ చెప్తున్నారు చచ్చిపోతావని. నిజంగా నువ్వు బ్రతికిస్తావంటే ముమ్మాటికి చెప్తున్నాడు, నీ కోసమే, నిన్ను బ్రతికించుట కొరకే నేను చనిపోయానని. వెంటనే దిగి ఇంటికి వెళ్ళిపోయా. ఒక నిర్ణయం తీసుకుంది. 40 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం. ఇక ఆయనే చేయగలడు, ఏదైనా ఆయనే చేయగలడు అని మా అమ్మ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభం చేసింది. ఇంతకుముందు ఎప్పుడు అటువంటి ఉపవాసం చేసింది కాదు. ఒకవేళ చేస్తే ఒక పూటో ఒక రోజు చేసేది. 40 దినాలు అయితే ఎప్పుడూ చేయలా. కానీ 40 రోజులు ప్రార్థన చేద్దాం, వీడు బ్రతికించబడాలి అని 40 దినాలు ప్రార్థన చేసింది. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది. అయిపోతే మీకు తెలుసు కదండి, సాతాను ఎలాంటి వాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈడు బాగుపడతాడేమన్నా, నువ్వు ప్రార్థన చేస్తే ఈడు బతుకుతాడేమన్నా, నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య పాదాలు పట్టుకుంటే ప్రభువా వీడిని కాపాడి గోజాడుతూ ఉంటే మరపడతా ఉంటే ఈడు ఎందుకు బతుకుతాడు? ఈడు సాగు బతుకుల్లో ఉన్నవాడు చస్తాడే కానీ ఈడు బతుకుడు. మళ్ళీ వీడి కోసం నువ్వు ఉపవాసం అండి, నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? వద్దు అని ఈ దేహము, ఈ శోధన మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాయి. లేదు, వీడు బతికించుకోవాలా, ప్రార్థన చేస్తాను, శరీరం సహకరించకపోయినా ప్రార్థన చేస్తాను, వీడు బతికి తీరాలా అని 2వ రోజు కూడా ప్రార్థన చేయటం ప్రారంభం చేసింది. 3 రోజులు అయిపోయినాయి, వారం అయిపోయింది, బలహీనపరచబడుతుంది మా అమ్మ కూడా. 10 రోజులు అయిపోయినాయి, ఆరోగ్యం మా అమ్మది కూడా సన్నగిల్లిపోతుంది. కానీ దేవుడి దగ్గర నుంచి ఏ మాట కూడా మా అమ్మకు రావట్లా. 20 దినాలు అయిపోయినాయి, సన్నగా అయిపోయింది. 30 దినాలు అయిపోయినాయి, సమాధానం అయితే లేదు. ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. 35, 36, 37, 38, 39 రోజులు అయిపోయినాయి, సమాధానం ఎగరాల. చివరి రోజు వెళ్ళింది. అయ్యా, ఎప్పటికీ 39 దినాలు అయిపోయినాయి. 40 రోజులు వీటి కోసం ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు తప్ప ఇంకెవ్వడు కూడా వీడిని బాగు చేయలేడు, నువ్వే వీడిని బాగు చేయాలి. ఈ 40 రోజు వీడి కోసం మరొక్కసారి నేను ప్రార్థన చేస్తున్నాను. వీడు బ్రతికితే, వీడు బ్రతికించబడాలి, వీడు బ్రతకాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించండి. ఈ రోజు ఈ 40 రోజుల ప్రార్థన అయిపోబోతుంది. ఈ 40 రోజులు ఈ ప్రార్థనలో నేను నీ యొద్ద నుంచి సమాధానము పొందుకోవాలి. వీడు బ్రతుకుతాడన్నటువంటి ఒక దర్శనము, ఒక మాట నేను వినాలి. ఈరోజు వీడు బతకనన్న బతకాలి, లేకపోతే నేను చావనన్న చావాలి. ఇదే నా ప్రార్థన అని 40 రోజు కూడా మా తల్లి ప్రార్థన చేయగా
ఆఖరిలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, నీ బిడ్డను బాగు చేసే పని నాది అని. హల్లెలూయా. మా అమ్మకు వచ్చినటువంటి మరొక క్రిస్మస్ అది. నాకు వచ్చిన క్రిస్మస్, మా అమ్మకు వచ్చిన మరొక క్రిస్మస్. ఆ క్రిస్మస్ సందేశం మాకేం చెప్పిందంటే, మీ జీవితాల్లోకి మంచి రోజులు వచ్చేసాయి. ఇప్పటిదాకా ఏడ్చారు, ఇప్పటిదాకా కుమిలిపోయారు, ఇప్పటిదాకా మీకున్న పరిస్థితులను బట్టి, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి, మీకున్న రోగాన్ని బట్టి ఏడ్చారు, కన్నీరు కార్చారు, పడరాని పాటలు పడ్డారు. ఇక నుంచి మీ జీవితంలోకి మంచి రోజులు వచ్చేసాయి నా ద్వారా అని దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఆ రోజుల్లో. బెంగళూరు తీసుకువెళ్ళాడు మా నాన్న. ఆపరేషన్ చేయాలన్నారు. అది కూడా బతికితే బతుకుతాడు, లేకపోతే లేదని చెప్పారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎముక ఉంటుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా చేల్చాలన్నారు. ఈ చెస్ట్ అంతా చేల్చాలన్నారు. ఈ చెస్ట్ కింద ఒక పెద్ద ఎముక ఉంటుందంట, ఆ ఎముక చుట్టూ ఒక గ్రంథి ఉంటుందట, గ్రంథి తీసేయాలి అన్నారు. మా నాన్నకి నీరసం వచ్చేసింది. ఏం చెయ్యాలా? డాక్టర్లు ఏమో బతుకుతాడని చెప్పట్లేదు, బతకడు అని చెప్పట్లేదు, సంతకాలు పెట్టమంటున్నారు అన్నాడు. చెప్పేశాను నేను, ధైర్యంగా పెట్టినాన్న, నా దేవుడు బతికిస్తాడు అని. మా అమ్మ చెప్పింది, ధైర్యంగా పెట్టయ్యా, మా దేవుడు బతికిస్తాడు అని. ధైర్యం చేసి పెట్టాడు, సంతకం పెట్టాడు, తీసుకువెళ్ళారు. ఈ చెస్ట్ అంతా చీల్చారు, ఆపరేషన్ చేశారు. 1 గంటకు మా నాన్నకు చూపించాడు. అప్పుడు దేవుడు మా నాన్నకి ఇచ్చిన మరొక క్రిస్మస్ ఏంటో తెలుసా? మీ జీవితంలోకి మంచి రోజులు వచ్చాయి నా ద్వారా అని. హల్లెలూయా. దేవుడు ఇదే చేస్తాడు, దేవుడు ఇదే చేస్తాడు. నమ్మినటువంటి వారి జీవితాల్లోకి మంచి రోజులు తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను నమ్ముతావో, ఈ యేసు గొప్ప దేవుడని, ఈ యేసు నిన్ను రక్షించేవాడని, ఈ యేసు నీ ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసేవాడని, ఈ యేసు నీ కన్నీళ్లు తుడిచేవాడని, ఈ యేసుని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆ రోజు నీకు మంచి రోజులు నీ జీవితంలోకి తీసుకొచ్చేటువంటి దేవుడే యేసు. అదే క్రిస్మస్ సందేశం. చివరికి ఒక మాట నేను చదివి ముగిస్తాను. ఇదే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలండి. ఇక్కడ సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వృద్ధుడైపోయాడు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడు ఆయన మందిరంలో కూర్చొని. ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యవనస్తుడేమి కాదు, వృద్ధుడే. ఎంతటి వృద్ధుడంటే రేపో మాపో చచ్చేంత ముసలితనం వచ్చినటువంటి వృద్ధుడు ఆయన. ఆ వృద్ధుడు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాడట. ప్రతిరోజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలుకు సమాధానమును నేను చూడాలి అని. మా పిల్లలకి, మా కుటుంబాలకి, మా జీవితాలకి సమాధానము చూడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో సమాధానము లేదట. ప్రతి ఒక్కరిలో సమాధానము లేదు. అందరూ కూడా మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్యలు. వారి వారి సమస్యలను బట్టి వారి వారి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట ఎన్నో సంవత్సరాల నుంచి. ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఒకానొక రోజు ఆ మందిరములోకి ఒక బాలుడిని తీసుకొచ్చారు. ఆ బాలుడు యేసయ్య. ఆ యేసయ్యను చేతుల్లోకి తీసుకొని ఈ మాట చెప్తున్నాడు ఆయన. అంతకుముందు అతనికి వచ్చిన దర్శనం ఏంటంటే, రక్షకుణ్ణి చూడకుండా నేను చనిపోను అనేటువంటి దర్శనం ఉంది అతనికి. ఇప్పుడు ఆ యేసయ్యను చూచి ఆ యేసయ్యతో మాట్లాడుతున్నాడు, ఆ పసిబిడ్డతో మాట్లాడుతున్నాడు. నాదా, ఇప్పుడు నీ దాసుణ్ణి
సమాధానముగా పోనిచ్చుచున్నావు. ఎక్కడికి? చచ్చిపోవటానికి. నేను చనిపోతాను, ఇంకా అయిపోయింది నా పరిస్థితి, బతుకైపోయింది నాది. నేను చనిపోయేటువంటి సమయంలో నేను ఇప్పుడు సమాధానమును చూచాను అని అంటున్నాడు. ఈయన ఎందుకు బతుకుంటున్నాడంటేనండి, ఆ మంచి రోజులు చూడటానికి బతుకున్నాడు. ఆ సమాధానం వచ్చేవాడిని చూడటానికి బతుకున్నాడు. మీ అందరికీ తెలుసు కదా, ముసలోళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళు ప్రతిరోజు కూడా మనం అనుకోండి, రేపు చచ్చిద్దిలే అనుకోండి, సావదు ఎందుకు కావాలి? చచ్చిపోడు, ఆ ముసలోడు చచ్చిపోడు. మనకు అనిపించింది ఎప్పుడు రేపో మాబో చచ్చిపోతాడు అనిపించింది. ఎందుకో చచ్చిపోదామా? ఎందుకో తెలుసా? ఎందుకు? ఆమెకు కోరిక ఉంటుంది. ఏంటి ఆ కోరిక? మనవడి పెళ్లి చూడాలి, మనవరాలి పెళ్లి చూడాలి అనేటువంటి బలమైన కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసం ప్రాణం ఒగ్గబట్టుకొని రేపు కూడా ఎల్లుండి కూడా బ్రతకటం కోసం ఆమె ప్రయత్నం చేస్తాం. ఈ వ్యక్తి కూడా ముసలి వయసు వచ్చింది, చనిపోయే వయసు వచ్చింది. వాస్తవానికైతే చనిపోవాలి, కానీ రోజు రోజు ప్రాణాన్ని ఒగ్గబట్టుకొని నేను సమాధానము చూడాలి, రక్షకుని చూడాలి, మా జీవితాల్లోకి, మా బ్రతుకుల్లోకి మంచి రోజులు తెచ్చేవాడిని, చెప్పేవాడిని చూడాలి అని ఓపికతో బతుకుతున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు యేసయ్యను చూసిన తర్వాత అంటున్నాడు, ఇక చాలయ్యా, నేను చూశాను నీలో, మంచి రోజులు చూశాను నీలో, సమాధానాన్ని చూశాను నీలో, రక్షణను చూశాను నీలో, ఇక నేను చచ్చిపోయినా నాకు పర్వాలేదు అని ఎంత సంతోషపడుతున్నాడో. ఈరోజు నేను మీకు తెలియపరిచే విషయం ఏంటో తెలుసా? ఈ యేసయ్య నీ జీవితంలోకి రక్షణ తెచ్చేవాడు, ఈ యేసయ్య నీ జీవితంలోకి స్వస్థత తెచ్చేవాడు, ఈ యేసయ్య నీకు ఏది కావాలో అది అనుగ్రహించేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు యేసయ్య. అదే క్రిస్మస్ సందేశం. నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు మంచి రోజులు లేకపోతే, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఒకవేళ నాలాంటి పరిస్థితుల్లో ఉన్నవేమో నాకు తెలియదు, కన్నీరు గారుస్తున్నవేమో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నీకున్నాయేమో, ఆ స్త్రీకున్న పరిస్థితుల్లో, లేదా నాకున్న పరిస్థితుల్లో, లేదా ఇంకా ఏ కారణమైనా నీకుండొచ్చు. ఆ కారణము చేత సమాధానం లేకపోవచ్చు, నీకు నీ జీవితం మీద విరక్తి పుట్టొచ్చు, మంచి రోజులు లేవని నువ్వు కృంగిపోతున్నావేమో, అప్పులను బట్టో మనశ్శాంతి లేక ఏడుస్తున్నావేమో. అలా ఏడ్చే ప్రతి ఒక్కరికి యేసయ్య ఇస్తున్న సమాధానం, నన్ను నమ్మండి, నేను హితవత్సరమును ప్రకటించటానికి వచ్చానని నమ్మిన వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నమ్మినటువంటి వారిని దేవుడు అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుస్తావా? నువ్వు నమ్ము నా యేసయ్యను. ఈ యేసయ్యను ఒక్కసారి నమ్మి చూడు. నీకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యేసయ్యను ఒక్కసారి నమ్మి చూడు. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతైనా కావచ్చు, ఏ రంగైనా కావచ్చు, ఈ యేసయ్యను నీకున్నటువంటి పరిస్థితుల్లో, నీకున్న ఇబ్బందుల్లో, నీకున్నటువంటి ఆ చీకటిలో ఒక్కసారి యేసయ్య మీద విశ్వాసం ఉంచి నా యేసయ్యకు ప్రార్థన చేస్తుడు. అద్భుతముగా నీ ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మంచిని తెచ్చే క్రిస్మస్, మంచి రోజులు తెచ్చే క్రిస్మస్, ఇక ఎన్నటికీ తరగనటువంటి గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఈ క్రిస్మస్ మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచుదాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచి కళ్ళు మూసుకుందామండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ మంచి రోజులు లేవని కుమిలిపోతున్నావేమో, ఏడుస్తున్నావేమో నీ పరిస్థితులను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి, నీకున్నటువంటి వ్యాధిని బట్టి, నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఈ రాత్రి ఇదిగో నీ కుటుంబము కృంగిపోయి ఉన్నదేమో, ఒక్కసారి నా యేసయ్యను అడుగుతావా? ఈ క్రిస్మస్ నీకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటో తెలుసా? అమ్మా, నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు, నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు ఒకవేళ కృంగిపోయి
మంచి రోజులు లేవని ఏడుస్తూ ఉంటే, నీ బ్రతుకు మీద నీకే విసుగుబుట్టి నువ్వు ఇంకా 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 ఏడుస్తూ ఉంటే, దేవుడు నీకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నేను వచ్చాను నీ జీవితంలోకని, నేను నీ జీవితంలోకి మంచి రోజులు తీసుకొని రాబోతున్నానని ఈ రాత్రి దేవుడు నీకు సెలవిస్తున్నాడు. అడుగుతా యేసయ్య అడిగితే, యేసయ్య యందు విశ్వాసం ఉంచగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య నీకు వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభు నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఎవరైతే మంచి రోజులు లేవు అని బాధపడుతున్నారో, వారి వారి పరిస్థితులను బట్టి ఏడుస్తున్నారు, ఏ కుటుంబం అయితే కృంగిపోయి ఉన్నదో, ఏ వ్యక్తి అయితే ప్రభు మదన పడుతున్నాడో, ఎవరైతే నాయన వారికి ఉన్నటువంటి ప్రతి ఇరుకున ఇబ్బందిని బట్టి నాయన కన్నీరు కారుస్తున్నారో, వారిని మరొక్కసారి మీరు దర్శించండి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని దర్శించినట్టుగా తండ్రి, నన్ను దర్శించినట్టుగా వారిని మీరు దర్శించండి అయ్యా. వారికి నీ కృప అనుగ్రహించండి అయ్యా. వారిని సంపూర్ణముగా ప్రభువా వారి ప్రతి పరిస్థితులను మీరు మార్చండి. మంచి రోజులు వారికి అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ సందేశము ద్వారా వారి జీవితంలో మంచి రోజులు వచ్చునుగాక. ఈరోజు ప్రభు ప్రతి కుటుంబంలోకి ప్రభువ సమాధానకరమైనటువంటి నాయన రోజులు వచ్చునగాక. ప్రభువ వారికి ఉన్న ప్రతి కష్టము తొలగించబడినగాక. వారి మీద మోపబడిన ప్రతి శాపము ప్రతి మరణము కొట్టివేయబడినగాక. ప్రభు ఇది రాత్రి గొప్ప కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు.